రవణమ్మ కన్నా బెటరే. ఆవిడకి సింగిల్ కొబ్బరి బండంలో 2 స్టాల్ వేసినట్టు కాకుండా ఇవి 2 ఐస్ క్రీమ్లు వేస్తుంది. ఇది నీకు, ఇది నాకు. వర్షాకాలంలో ఐస్ క్రీమ్లు ఏంటి? నేను ఐస్ చేద్దామని. ఐ లవ్ యూ శ్యామ్. ఎన్నిసార్లు చెప్తావు? మళ్ళీ ఇంకోసారి నువ్వు ఐ లవ్ యూ చెప్పేదాకా కష్టం. ఏ ఏంటో 1 minute శ్యామ్. ఏంటిది? ఏం చేస్తున్నావు? ఆగు. అందరూ చూపిస్తావా? ఆగు ప్లీజ్. న్యూస్ చూసి ఎన్ని రోజులైందో, ఇప్పుడైనా వస్తుందో రాదో. న్యూస్ ఛానల్. ఓహో, తెల్లవారుజామునైతే న్యూస్ ఛానల్ చూసుకోవచ్చు అన్నమాట. చచ్చ ఏం మనిషో ఏంటో. ఇదేమిటి, చీర టవలు ఇక్కడేగా పెట్టాను, ఏమైపోయాయి? చెంగారి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మదియా, దాని దిమ్మదియా. ఎవతా చిన్నది? వాణిశ్రీ చిట్టి. ఎక్కడుంటుంది? వాళ్ళింట్లోనే. రండి, ఏది చూపియండి. ఈ చీర ఇక్కడికి ఎలా వచ్చింది? నువ్వే పెట్టావని చెప్పావు కదా. ఇది నా చీర కాదండి, చూడ్డానికి పట్టు చీరలా ఉంది. నీ చీర కాదా? కాదనే కదా చెప్తున్నాను. నీ చీర పోయి కొత్త చీర రావడం ఏంటి చిట్టి? ఎవరు చేసి ఉంటారు? ఎవరో గాని వాళ్ళ ఇంట్లో వాషింగ్ మిషన్ లేనట్టుంది. ఉతకడం కష్టమై మంచి పట్టు చీర వదిలేసి నా చీర పట్టుకెళ్ళిపోయింది. శ్యామ్ మెడికల్ రిపోర్ట్స్. నువ్వెప్పుడైతే శ్యామ్ బిహేవియర్ లో ఏదో తేడా ఉందని చెప్పావో వెంటనే అన్ని టెస్టులు చేయించి అమెరికాలో ఉన్న మీ మమ్మీ డాడీకి పంపించాను. ఏమన్నారు? డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. నీ శ్యామ్కి ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ ఆంటీ. అదేమిటి చూడవా? అవసరం లేదు, మీరు చెప్పారు కదా. సో ఆర్ యు హ్యాపీ? చాలా హ్యాపీ. అంతేకాదు, ఈరోజు శ్యామ్ నాతో చాలా బాగా మాట్లాడాడు. ఇద్దరం కలిసి ఐస్ క్రీమ్ తిన్నాం. సారీ, నేను ఒక్కదాన్నే. శ్యామ్ కి ఐస్ క్రీమ్ తినడం కూడా రాదు. తింటూ మీద పడేసుకున్నాడు. ఇక మనం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టే వైషు. నడిచి వెళ్తున్నావని నిరుత్సాహపడకు బిల్లా. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. అవును, పేషెంట్ అవుతాడు. కింద పడితే దెబ్బలు తగులుతాయి కదా. నా ఉద్దేశం అది కాదు. ఓ టాటా, ఓ బిర్లా, ఓ ధీరుభాయ్ అంబానీ, ఓ రామోజీరావు. ఎవరైనా కృష్ణ రామ ఈశ్వర అంటారు గాని ఈ పేర్లేంటే? మనలాగా ఒకప్పుడు కాలినడకన నడిచి ఇప్పుడు కోటీశ్వర్లు అయిన వాళ్ళు. ఏ జకాల్, నువ్వేంటిలాగా? ఈ గెటప్ లో పోలీసులు రౌడీలే గుర్తుపట్టలేదు. వీడియోలో కొనుక్కున్నాడబ్బా. ఐ ఆమ్ నాట్ జేకే, ఐ ఆమ్ అల్వా స్వామి. అల్వా స్వామి? ఈ అవతారం ఏంటి? నువ్వు ఇందువాళ్ళ అపార్ట్మెంట్ వాచ్మెన్ కదా? ఓ షిట్. సీపూర్ తమిళ లేడీ. ఇప్పుడు నేను వాచ్మెన్ కాదు. కార్ ఎవరిది? నాదే. వాచ్మెన్ జాబ్ వదిలేసి కార్ డ్రైవర్ అయ్యావా? కార్ డ్రైవర్ కాదమ్మా, కారు ఓనర్ నే. వాచ్మెన్ గా ఉంటే కారు తొడడం తప్ప ఎక్కడ ఉండదు. అందుకే ఆ తొక్కలో పోస్ట్ ని ఫుట్బాల్ లా తన్నేసి రియల్ ఎస్టేట్ లోకి వచ్చా. ఇక్కడ డబ్బులు. సింగిల్ సైట్ ని సెటిల్ చేసి సెటిల్ అయిపోయా. ఈ జాకాల పేరుని జాడించి దాన్ని అల్వా స్వామిగా మార్చుకున్నా. ఇది నా విజిటింగ్ కార్డ్. సాయంత్రం ఫోన్ చేయండి, ప్రాపర్టీ చూపిస్తా. వస్తా. ఫింగర్ రోడ్ లా ఉండేవాడు. ఎంత డెవలప్ అయ్యాడు. అడ్డదిడ్డంగా ఉండేవాడే అంత సంపాదిస్తే మనం గ్యారంటీగా ఇంకా ఎక్కువ సంపాదిస్తాం. సాయంత్రం వెళ్దాం బిల్లా.